brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోయిందా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా? అందులో నిజం లేకపోతే మరి ఎప్పుడో జరగాల్సిన మోక్ష మొదటి సినిమా ఓపెనింగ్ ఎందుకు ఆగిపోయింది? అసలు నందమూరి వారసుడి సినిమా ఓపెనింగ్ పై ఈ సస్పెన్స్ ఏంటి? మోక్ష డెబ్యూ వాయిదా పడడానికి రీజన్ ఏంటి? అప్పుడెప్పుడూ డిసెంబర్లోనే మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ జరగాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. దాంతో నందమూరి అభిమానులకు మరోసారి ఎదురుచూపులు తప్పట్లేదు. ప్రశాంత్ వర్మ కూడా మోక్షు డెబ్యూ మూవీ గురించి ఎక్కడా మాట్లాడట్లేదు. ఆ మధ్య సింబా ఈస్ కమింగ్ అంటూ ప్రమోషన్ చేసిన ఈయన ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ సినిమా ఆగిపోయిందనే ప్రచారం ఎక్కువైపోయింది. దాంతో అది నిజమేనేమో అనే ఫ్యాన్స్లోనూ కంగారు మొదలైంది. అప్పట్లో దీనిపై క్లారిటీ ఇచ్చారు బాలయ్య. ఆ మధ్య ఓ ఈవెంట్కి వచ్చిన ఎన్బీకే మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ అనారోగ్యం కారణంగా వాయిదా పడిందన్నారు. అయితే ఇది జరిగి 2 నెలలైనా ఇప్పటికీ ఏ అప్డేట్ లేదు. ప్రస్తుతం జై హనుమాన్తో పాటు బ్రహ్మరాక్షస సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ. సిచ్యువేషన్స్ చూస్తుంటే 2025లో మోక్ష సినిమా రావడం కాదు, మొదలవ్వడమే కష్టమనిపిస్తుంది. ఫస్ట్ సినిమా సంగతి ఎలా ఉన్నా నెక్స్ట్ అయితే బాలయ్య దర్శకత్వంలో ఆదిత్య 999, వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు మోక్షజ్ఞ.